హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మనం దొండకాయతో గుత్తి దొండకాయ మసాలా కర్రీ చేసుకుందామండి. దొండకాయలను ఫస్ట్ నీట్గా కడిగి ఇలా చీల్చుకొని కట్ చేయాలి. తర్వాత దీనికి ఏంటంటే ఇలా ఇలా కట్ చేసేసుకున్నాక మనం గుత్తి వంకాయ కట్ చేస్తాం కదా, అలా కట్ చేసాక ఇలా ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, అంతే. వేరే మసాలా ఏం వేయొద్దండి, ఎందుకంటే ఘాటుగా ఉండి టేస్ట్ మారిపోద్ది. చింతపండు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు మనం చేద్దాం. ఈ ముద్ద చేస్తాం కదండి, మొత్తం మసాలా గ్రేవీ అయిపోయింది, ముద్ద అయిపోయింది కదా. ఇప్పుడు మనం కారం కొంచెం, అంటే మేము ఎక్కువ తింటాం, మీకు కావాల్సినంత వేసుకోండి. ఇందులో పులుపు వేస్తాం కాబట్టి కారం కొంచెం ఉంటేనే బాగుంటుంది, మరీ తక్కువ వేస్తే తెలీదు. కొంచెం పసుపు, దీని తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మనం కొంచెం సరిపడా చూసుకోండి. ఉప్పు కూడా ఎక్కువైనా అస్సలు బాగోదు ఈ కర్రీ. ముందు తక్కువ వేసుకోండి, తర్వాత కావాలంటే వేసుకుందరు, కానీ మీకు సరిపోకపోతే. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ బాగా కలుపుకోవాలి, మొత్తం కలుపుకోవాలండి. ఇలాగా మొత్తం కలిపి మనం గుత్తి వంకాయ ఎలా వండుకుంటామండి మసాలా పెట్టి, సేమ్ అలాగే ఇది కూడా మనం దొండకాయలోని ఈ మసాలాని పెట్టాలి. చాలామందికి ఈ కర్రీ తెలుసు, కాకపోతే కొంతమంది పులుపు వేస్తారు, కొంతమంది పులుపు వేయరు. కానీ చిన్న పులుపు వేసుకుంటే బాగుంటుంది. ఇలా ఫిల్ చేసుకోవడమే దొండకాయల్లో ఆ మసాలాని. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం ఇలా ఫిల్ చేసుకొని, దొండకాయ చాలామంది ఇష్టంగా తినరు కదా, పిల్లలు కూడా అబ్బా దొండకాయ అంటారు, కానీ ఇది లివర్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. కనీసం 10 డేస్కి ఒకసారైనా వండండి. ఇలా ఫిల్ చేసుకోవాలండి. ఇలా వండిన కూర పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫ్రై అందరికీ నచ్చదు కదా, ఇలా చేసుకుంటే బాగుంటుంది. మొత్తం దొండకాయలన్నీ మసాలా ఫిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, సేమ్ ఇలాగే. కొంచెం మసాలా ఎక్కువే ఉండాలి, మనకి కలుపుకోవడానికి గ్రేవీ వస్తుంది. మరి ఫ్రైలా కాకుండా కర్రీలా బాగుంటుంది. ఇలా మొత్తం దొండకాయలకు పెట్టి, ఇది మన నూనె కొంచెం నూనె ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్, బాగా తక్కువ వేయొద్దు, బాగుండదు కర్రీ, టేస్ట్ మారిపోద్ది. నేను పల్లి నూనె వాడుతున్నానండి. పల్లి నూనె కూరలో మంచి స్మెల్ వచ్చి బాగుంటాయి కదా, కొంచెం ఐరన్ కూడా ఉంటుంది అందులోని. పల్లి నూనె అంటే కొంచెం ఎక్కువ వేయండి. ఎక్కువ అంటే మరీ ఎక్కువ కదా, కర్రీకి వేస్తాం కదా, దాని మీద ఒక 2 స్పూన్లు ఎక్కువ వేయండి, సరిపోతుంది. ఇప్పుడు మనం మసాలా పెట్టి ఉంచుకున్నాం కదండి దొండకాయలు, అవి ఆయిల్లో వేసేసుకుంటే బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక మనం దొండకాయలు వేసుకుందామండి. దొండకాయలన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వకుండా మనం పులుపు వేయకూడదు. ముందు మనకి ఆయిల్లో మగ్గిపోయి దొండకాయ మెత్తబడ్డాకే మనం పులుపు వేసుకుంటే కర్రీ బాగుంటుంది. లేదంటే కొన్ని దొండకాయలు పులుపు ఉడకవు, ఆ సౌండ్, ఆ టేస్ట్ మారిపోయి బాగుండదు. ఇలా కొంచెం బాగా ఫ్రై అవనిద్దామండి ఫ్రెండ్స్. ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది కర్రీ, కూడా టేస్ట్ బాగుంటుంది. ఆయిల్లో ఉల్లి బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లి ముద్ద పెట్టాం కదా, ఉల్లి బాగా ఫ్రై అయిపోయాక శుభ్రంగా దీన్ని కాసేపు కలిపి మూత పెట్టుకుంటే మగ్గుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, అలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలిపాక కాసేపు మంటను మాత్రం మిడిల్లో పెట్టండి ఫ్రెండ్స్. మంట మిడిల్లో ఉంటే బాగుంటుంది. మరీ సిమ్లో పెట్టినా కూడా కూర ఉడకదు, అసలు తొందరగా ఉడకదు. చూసారా, వాటర్ అంతా ఇంకిపోతుంది, ఉల్లి ముద్దలో వాటర్ అంతా ఇంకిపోయాక కాసేపు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. మూత పెట్టుకుంటే బాగా ఆయిల్లో మగ్గుతుంది ఇలాగా. చూసారా ఫ్రెండ్స్, వాటర్ అంతా పోయి మసాలా బాగా గ్రేవీ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే దొండకాయ ఎక్కడన్నా ఉడకకపోతే ఉడికిపోద్ది. డైరెక్ట్ పులుపు వేసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, ఉడకదు. కొంచెం వాటర్లో ఉడికితే తొందరగా దొండకాయ మెత్తబడుతుంది. చూసారా ఫ్రెండ్స్, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కాసేపు మూత పెట్టుకుంటే ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ మూత పెట్టుకున్నామంటే కొంచెం చింతపండు మనం పులుపు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చింతపండు అంటే చింతపండు మొత్తం వేసేయకూడదండి, ఎక్కువ వాటర్ లాగా లైట్గా అలా గుజ్జులా వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్,
అలా వేసుకోవాలి. అలా వేసుకున్నాక కొంచెం మళ్ళీ కలిపి మళ్ళీ కాసేపు మనం మూత పెట్టుకుంటే బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలాగే చేసి పెట్టండి. పిల్లలు కూడా దొండకాయ వద్దు అన్నవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పులుపు వేసాం కదా, ఇందులో కొంచెం మనం లైట్గా షుగర్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. షుగర్ యాడ్ చేసుకుంటే పులుపు టేస్ట్ మారుతుంది. పుల్లగా ఉండకుండా కొంచెం టేస్ట్ మారుతుంది. ఏ పులుసులోనైనా ఒక అర టీ స్పూను షుగర్ యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కొంచెం షుగర్ యాడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ బాగా కలిపి మనం ఒక 2 minutes మూత పెట్టుకున్నామంటే కర్రీ రెడీ అయిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒక్కసారి. ఇది మామూలుగా అయితే చేపల పులుసు స్మెల్ వస్తుంది ఉడుకుతుంటే. చేపలు ఉండవు, దొండకాయలు ఉంటాయి కాకపోతే. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి కర్రీ. పిల్లలకి అందరికీ కూడా చాలా నచ్చుతుంది. చాలా సూపర్గా ఉంటుంది. దొండకాయ వద్దన్న వాళ్ళు కూడా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్.